మాకు ముందే తెలుసండి ఇంత అందమైన అమ్మాయి అసలు తప్పుడు పనులు చేయకుండా ఉంటుందని మనం అనుకోవడం మన వెర్రితనం. ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ, ఈ ఆడవాళ్ళందరూ ఇట్లాంటి పనులు చేసి ఉంటారు అని ప్రతి వాళ్ళు గుసగుసలు ఆడుకోవటం, ఇట్లా అవమానంగా వాళ్ళని చిన్నచూపు చూడటం, ఇవన్నీ మరి ఇదంతా కాకుండా ఇప్పుడు ఎవరి గురించి అయితే వీళ్ళు గుసగుసలు మాట్లాడుకుని ఇవన్నీ చేస్తున్నారో ఒకటి పక్కన గుసగుసలు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ చర్చ్ పాస్టర్, ఈ ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి ఊదర కొట్టాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఈయన ఏమీ లేని చర్చిని 2000 మంది కాంగ్రిగేషన్ ఉండింది ఆయన వెళ్ళే టైంలో. సో చాలామందికి ప్రశ్నలు ఉంటాయి కదా, ఎందుకు ఈయన్ని పంపించేశారు, ఎందుకు ఈయన వెళ్ళిపోయారు అని. సో ఆయన మీద కంటిన్యూస్గా బురద చల్లుతూ ఉండాలి ఈ మనుషుల మనసు తిప్పాలంటే. సో ఆ బురద చల్లడానికి ఈ అసహ్యమైన కథలన్నీ ప్రసంగాల ద్వారా వీళ్ళు చెప్పేవాళ్ళు. అందులో దురదృష్టం ఏంటంటే ఏ కథలైతే వీళ్ళు చెప్తున్నారో చిన్న చిన్న పిల్లలందరూ, అంటే ఆ చర్చిలో పెరిగే పిల్లలందరూ వినేవాళ్ళు.